హాయ్ అండి అందరికీ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బెల్లం అన్నం చేస్తున్నాను. దానికి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. చూడండి, వీటిని బాగా ఏర్పంచుకొని చెరుక్కొని 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి నీట్గా. తర్వాత బెల్లం అన్నం చేస్తున్నాను. చూడండి, బియ్యం అయితే ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో అయితే నేనైతే శనగబేడలు అయితే పక్కన ఉడకబెట్టి పెట్టుకున్నాను. అవి ఇందులో యాడ్ చేసుకుంటాను. ఇంకొంచెం ఉడికినాక, ఆల్రెడీ ఉడికినవి కదా, అందుకోసమని శనగబేడలు అయితే నీట్గా ఉడికిపోయినాయి ఇలాగా. అలానే అన్నం అయితే ఈ విధంగా ఉడికింది. ఇందులోనే శనగబేడలు యాడ్ చేసుకోవాలి. పాలు అయితే నేను పక్కన కాగబెట్టి పెట్టుకున్నాను. పాలు పక్కన కాగబెట్టి పెట్టుకోవాలి, లేకుంటే అవి పగిలిపోయే ఛాన్సెస్ ఉంది. అందుకని పక్కన కాగబెట్టి తర్వాత అన్నంలోకి యాడ్ చేసుకుంటాను. బెల్లము ఈ విధంగా మొత్తం అంతా ఇట్లా పక్కన నల్లగొట్టుకొని పెట్టుకున్నాను, దంచుకొని నీట్గా. బెల్లం అంతా ఈ విధంగా మనము బాగా దంచుకోవాలి, లేకుంటే తురుముకోవాలంటే తురుముకోవచ్చు కూడా. నేనైతే ఈ విధంగా దంచి పెట్టుకున్నాను. బేడలు మనకి అన్నం బాగా ఉడికింది కదా, లాస్ట్లో అయితే బెల్లం యాడ్ చేసుకుంటున్నా. అంత బెల్లం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇలాగా బెల్లం వేసిన తర్వాత అంత నీట్గా కలుపుకోవాలి. ఇంకా నేనైతే పాలైతే యాడ్ చేయలేదు, లాస్ట్లో యాడ్ చేసుకుంటా. ఇంకొక 5 మినిట్స్ అయినాక అంతవరకు ఇలాగే ఉడకబెట్టుకుంటాను. అంతవరకు ఇలాగే బాగా మెత్తగా ఉడకండి. ఆల్రెడీ పక్కన కాంచి పెట్టుకున్న పాలైతే ఇందులోకి వేసుకుంటున్నాను. ఆల్రెడీ నాకైతే అన్నం లూజ్గా ఉంది. చూడండి, ఈ విధంగా వచ్చేసింది. నాకైతే పాలు వేసేసరికి ఇంకా కొంచెం కలిసాగండి. ఇలాగే ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. పాలు వేసిన తర్వాత ఎంతో టేస్టీగా మనకైతే బెల్లం పాయసం రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో టేస్టీగా మనకైతే బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. చిన్నపిల్లలు అసలు ఎవరైనా కానీ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా, అంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా అలాగే చేసేయండి. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా తొందరగా అయిపోతుంది.